మునులందరూ బ్రహ్మదేవుడితోటి ఇలా అన్నారు. పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గురించి తెలపండి. అప్పుడు బ్రహ్మగారు ఈ విధంగా సమాధానం చెప్పారు. శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము, శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలముల యందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య సామీప్య సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను అన్నారు ఆయన. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినడం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించడం, ఆయనను ఎల్లప్పుడూ మనసులో ధ్యానించటం, ఈ మూడు కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరు ఈ సాధనతోటి సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసిన తర్వాత తత్ప్రాప్తికి, దానిని ఏ విధంగా పొందాలి అనేటువంటి దానికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో, మన కనుల ముందు కనపడని వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైన వాడు ముందు గురుముఖత శ్రవణం చేసి తర్వాత సంకీర్తనను, ఆ పైన మననమును శ్రద్ధతోటి చెయ్యాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుణ్ణి ఏ రోగాలు సమీపించవు, వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో కాస్త కష్టాన్ని కలిగించినా అభ్యాసం వలన సాధకుడు తరువాత అనేక శుభాలను పొందుతాడు. ఇప్పటిదాకా శ్రద్ధాళువులై ఆలకించిన మునులు బ్రహ్మగారిని మళ్ళా ఈ వినయంగా ప్రశ్నించారు. ఓ కమలోద్భవ, శ్రవణ మనన కీర్తనముల గురించి మాకు సవిస్తరంగా తెలియజేయండి అని అడిగారు. ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు. మహర్షులారా, శివ పూజ, శివమంత్ర జపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థలయందు చింతించుటే మననము. గుర్తుపెట్టుకోండి, సర్వకాల సర్వావస్థలయందు అంటే ప్రతి సర్వకాలములు, ఈ రోజులో ఈ సమయం అంటూ లేదు, ప్రతి క్షణం కూడా, ప్రతి క్షణము సర్వ అవస్థలయందు మనం ఎట్లా ఉన్నామనేది కూడా లేదు. నిద్రపోతున్నామా, లేచామా, పక్క మీద ఉన్నామా, రైల్లో ఉన్నామా, బస్సులో పోతున్నామా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నామా, కారులో తిరుగుతున్నామా, ఎడ్ల బండి మీద ఉన్నామా, ఇవేవి కాదు. సర్వ అవస్థలయందు అన్ని సమయాలలో, అన్ని కాలాలలో కూడా ఏమండి, సోమవారమే చేయవచ్చా, శనివారం చేయకూడదా, మంగళవారం చేయవచ్చా, బుధవారం చేయవచ్చా శివుడి పూజ, లేకపోతే ఈ శివ జపం ఈ రోజులో చేయవచ్చా చేయకూడదా అని 1,00,000 సందేహాలు వస్తున్నాయి. బ్రహ్మగారు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, శివ పూజ, శివమంత్ర జపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు చింతన చేయుట, చింతించుట, ఇది ఏ మననము. సాధనలన్నింటిలోకి అత్యుత్తమమైన ఈ సాధన శివానుగ్రహం గల వారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప, గుణ, రూప, లీలా విశేష నామవైభవాలన్నింటినీ వాద్య సహకారంతో రాగయుక్తంగా గానరూపంగా కానీ, వేదాధ్యయన రూపంగా కానీ, లేదా దేశభాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తించటం కీర్తనం.
దీనిని కీర్తనం అంటారు. స్థల కాల సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళకరమైన గాథలను హాయిగా చెవులతో ప్రియుడు ప్రియురాలి వచనాలను ఎంత ప్రేమతోటి ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినడం శ్రవణం. ఇది లోకప్రసిద్ధమైనటువంటిది. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది, ఆపై కీర్తన అలవడుతుంది, తరువాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.